ఈ యొక్క పాపరహితుడు యేసుక్రీస్తు, పాపము లేనివాడని చూసాం మనం. పాప సహితుడు కాదు ఆయన, పాపము లేనివాడు. అసలు ఇది యోబు అంటాడు చూడండి ఒకసారి ఈ మాట, ఎంత బాగా అంటాడో యోబు. ఏమంటాడంటే 14, స్త్రీలు కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కడకపోవనట్లు వాడు నిలవక పారిపోవును. నీడ లేదు, మట్టి లేదు, చచ్చిపోతే నీడ లేదు, మట్టి లేదు. ఇప్పుడు ఎవరో కొంతమంది జ్ఞాపకాలతో కూటం చేస్తున్నారు, కానీ కొంతమంది చేస్తున్నారా? చేయటంగా లేదు. మొన్న ఒకసారి 60వ బ్యాప్టిస్ట్ కూటానికి పోయొచ్చా. 60 సంవత్సరాల తండ్రిని గుర్తుపట్టుకున్నారు వాళ్ళు. చూసారా? ఈ ఊర్లో కాదులేండి, నెల్లూరు ప్రజలం కొంచెం వెరైటీ కదా. వికసించి అది పెరిగి వాడిపోవును. నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకైనను నీ ఎదుట రప్పించి ఉన్నావు. ఇక్కడ చూడండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టితే ఎంత మేలు. తర్వాత రాస్తాడు తెలుసా, తర్వాత ఒక చెట్టుకు పోల్చి ఆ చెట్టు వేరు ఎండిపోతే మొత్తం ఎండిపోయినా నీళ్లు తగలగానే మళ్ళా బతుకుద్దని చెప్తాడు. పాప సహితుడు. అందుకొరకే మనల్ని కూడా కాపాడి తీసుకొచ్చినాడు అనేది మనం చూద్దాం, అనేది మనం చూడగలుగుతున్నాం. 2 కొరింథీ 5:19 చూద్దామా. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో ఏం చేసుకున్నాడు? పరుచుకున్నాడు. మోపక ఆయన సమాధానపరుచుకున్నాడు. ఎంత పెద్ద ప్రక్రియ ఇది. ఎవరు అలా ప్రేమించలేరు మనల్ని. కానీ కృతజ్ఞుడు కాకుండా ఈ యొక్క శ్రమ దినాలు, శిలువ దినాలు 100 సార్లు చేయి. 100 సార్లు 40 రోజులు భోజనం తినకుండా ఉండే 40 రోజుల తర్వాత తిను. ఆచారంగా దాన్ని ఆచరించు. ఆచారంతో నీ జీవితం మునిగిపోని. కానీ నీకు తెలీదా, యేసు ప్రభు నీ మీద పాపాలు మోపకుండా తన మీద తాను పాపాలను మోసాడు అనే సత్యం నీకు తెలీదా? బైబిల్ రాసింది కదా. ఆయన నీ కొరకు కూడా వచ్చింది శరీరధారిగా. నీ కొరకే వచ్చి దాసుడుగా, దీనుడుగా తన్ను తాను సిలువ మరణము పొందినంత రిక్తుడిగా చేసుకున్నాడు. ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అది విమోచన. చూసారా? మన పాపములు మన మీద మోపకుండా వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ దేవుణ్ణి మనం ఎంతగా ఘనపరచాలా, స్తుతించాలా, ఎంతగా ఆయనకి స్థలం ఇవ్వాలా, ఎంతగా మన పాపాలను సర్దుకొని వాటిని తీసివేసి ఆయన దృష్టికి మనం కరెక్ట్గా ఉండాలి. మనుషుల దృష్టికి కరెక్ట్ ఏంది? చాలామంది మనుషుల దృష్టికి కరెక్ట్ అంటాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మేము దేవుణ్ణి సంతోషపెట్టేవారమే కానీ మనుషులను సంతోషపెట్టేవారము కాము. ఎవడైనా నాకు ఒక పోస్టు నెత్తి మీద పడతానంటే నేను ఎట్లా ఉంచుకొని పోయి వాడి దగ్గర పెట్టించుకుంటా. వాడు నాకు పోస్టు ఇచ్చాడంట. ఏం బతుకది? ఎందుకు ఆ పోస్టు లేకుండా పని చేయకూడదా? దేవుని పని చేయటానికి పోస్టు కావాలా? నేను అట్ట అనుకుంటే ఎన్ని పోస్టులు పోగొట్టుకున్నా. వైస్ ప్రెసిడెంట్ చాలా 7-8 పోస్టులు పోగొట్టుకున్నా రీసా. తెలుసా? దేవుడు ఇచ్చిస్తాడు మనల్ని, చాలా బాగా ఇచ్చిస్తాడు.
నీవు ఏది వదిలేసుకున్నావో అంతకంటే ఎక్కువ ఇచ్చిస్తాడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు 6 నెలలు నా నా రూమే చాలా పెద్దగా ఉండేది. నా ఫోను అంతా నా డ్రైవర్ నిసి ఒక 10 మినిట్స్ లేట్గా వచ్చని చెప్పాను, వైరల్ లేట్ అని. 6 నెలలు నాకు డ్రైవర్గా ఉంది. 6 నెలలు ఎంతగా చెప్పలేనంతగా ఇచ్చిస్తాడు ఆయన. ఏమన్నా డబ్బులు అడిగానా అండి? నథింగ్. ఆ ఫిన్లీ నా టీచర్, ఇంగ్లీష్ టీచర్, ఆమె ఇంట్లో 15 రోజులు ఉన్నా, కానీ ఒక్కటి కూడా అడగలేదు. ఆమె నాకు బట్టలు కొనేను, పెన్సిల్ ఏం చూపాను, ఎక్కడెక్కడో చూపాను. తర్వాత ఆమె నాకు పలావ్ వండి పెట్టను. తన సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంది. తర్వాత చనిపోయింది పాపం. తన సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంది. కాబట్టి మనం, దేవుడు మనల్ని హెచ్చాలి, కానీ ఒక మనుషుడు మనల్ని హెచ్చించాలంటే వాడి కింద బానిసత్వం చేసి బతకాలి. ఒకటి కింద బానిసత్వం చేసి బతకాలి మనం. ఇంకా సిలువలో రెండో చూద్దాం. సిలువలో యేసు క్షమాభిక్షణ పెట్టాడు. క్షమాభిక్షణ ఎట్ట పెడతాడు ఆయన? తప్పు చేస్తే, తప్పు చేసిన వాడిని క్షమించడం ధర్మ విరోధం. ఖచ్చితంగా వానికి శిక్ష పడాలి. ఒక తప్పు నేను చేస్తే ప్రభుదాస్ నిన్ను క్షమించాను పోమ్మని కోర్టు అంటే అన్నదు, అనకూడదు. దానికి పరిహారం ఉండాలా, డబ్బులు అన్నా కట్టాలా, ఏదన్నా చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ పాపాన్ని తన మీద వేసుకొని మన దోషముల బట్టి గాయపరచబడి మన శిక్ష ఎవరు చెల్లించాడు? యేసు చెల్లించాడు. ఎప్పుడన్నా నీకు గుర్తుందా? నాయకులమైన మాకు, పాస్టర్లమైన మనకు, చర్చి నాయకులుగా 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు మీ శిక్ష ఆయన మీద వేసుకున్నారు కదా. ఆయన ఇంకా శిక్షిస్తారా? ఆయన తలంపులు లేకుండా చేయాలా? ఆయనే శిక్షను, మీ శిక్షను పైనేసుకుంటే ఆయనకి ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది? ప్రేమించిన వాడికి ద్రోహం చేస్తే వాడిని ఏం చేయాలి? ఇంకా నరకంలో ఎన్నిసార్లు కాల్చాలా వాళ్ళని? ప్రేమించిన వాడికి ద్రోహం చేయటం. చూడండి, ఒక్కసారి యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం 2 నుంచి చూద్దాం. 53లో 2వ వచనం నుంచి చూద్దాం. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలె అతడు ఆయన యొద్ద పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడే ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లుడి వానిగా ఉండెను కదా. అతడు తృణీకరింపబడవాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తపడిన వానిగాను, దేవుని వలన బాధ అనుభవించిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపడను, మన దోషములను బట్టి నలగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత. ఇది చదువుతుంటే కన్నీరన్నా నీకు రాకపోతే, నీ మనసులో ఒక్కసారి నేను దేవుడికి మోసం చేయకూడదని రాకపోతే, నీది రాక్షసి హృదయం అవుద్ది, కఠిన హృదయం అవుద్ది. ఆ కఠిన హృదయాన్ని ఎవరన్నా తాకారంటే వాడు కఠినుడు అవుతాడు. ఇది నాది కాదు,
నేనేమో స్వతంత్రంగా రక్షించబడి నా పాపాలు నేను కడుక్కొని దేవుని దగ్గరికి పోవాలా. నీతిమంతుడు ఒక్కడు కూడా భూలోకంలో లేడు. తాను మనల్ని ఏం చేశాడు అంటే తన రక్తం ఇచ్చి మనల్ని కడిగాడు. అది మనం మర్చిపోకూడదు. ఆయన మనల్ని కడిగింది సంగతి మనం మర్చిపోకూడదు. పేతురుపత్రికలు ఏం చూద్దాము ఒకసారి. 2వ అధ్యాయం 24-25 వచనంలో ఏముందో చూడు. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మ్రాను మీద మోసుకొనెను. మన పాపములను మోసాడంట. ఎవరు మోస్తాడు? నీ పాపాలను మోసిన వాడికి నువ్వేం చేస్తున్నావు? ఆయన నువ్వు మోయాల్సిన వాడవై ఉంటే ఆయన తృణీకరిస్తున్నావు. ఆయన సువార్త సేవను తుడిపివేస్తున్నావు. సంఘం చేయవలసిన పనులను నిర్లక్ష్యపరుస్తున్నావు. ఏం చేస్తున్నావు మనం? ఒక్కసారి పరీక్షించుకోండి. ఇంకా ఏముందో చదవండి. ఇంకా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెలవరే దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురి అయిన అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మీరు ఆయన వైపుకు మళ్ళారు. ఎవరు వైపుకు మళ్ళారు? యేసుక్రీస్తు వైపుకు మళ్ళారా? దేవుని మందిరంలో ఉండి సాతాను వైపు మలుతున్నారా? దేవుని వైపు మలుతున్నారా? ఇంత త్యాగం చేసిన దేవుణ్ణి నట్టేటిలో ముంచాలన్న ఆ ప్రేరేపణ ఎందుకు కలుగుతుంది మనకు? ఎందుకు కలుగుతుంది? ఎన్నిసార్లు మరణంలో నుంచి మనల్ని పైకి తీశాడు కట్టించటానికి. ఇక్కడ ఒక ఊరు ఉంది, ఆ పాప వాళ్ళ ఊరు, నీ ఊరు. వాళ్ళ నాయన అమ్మ ఇద్దరు హిందూస్ వాళ్ళు. కరోనా వచ్చింది, పోయింది. 1.5 కోటి మందిరం కట్టించి ఇచ్చేశాడు. ఆ మందిరం నేనే డెడికేట్ చేశా. పోయి ఎంత బాగుంటుందో ఆ మందిరం. వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి ఫోటో కూడా తీసుకోవాలని ఇష్టపడితే పిల్లలు. వాళ్ళ మీ అక్క కూడా వస్తుంది కదా, ఆ అక్క కూడా ఇక్కడికి వస్తుంది. వాళ్ళ తండ్రి ఆయన డబ్బులు, రెడ్డి ఆయన డబ్బులు, ఇంకెవరి కాదు. ఆయన కూర్చుకున్నాడా? లే, బాప్టిస్ట్ చర్చ్కి పాస్టర్నే పెట్టేశాడు. చచ్చిపోతే ఏమవుద్ది అంటున్నాడు ఆయన. త్యాగం చేస్తుంటే మనుషులు, మనం త్యాగం చేయలేక, యాగం చేయలేక, దొంగతనం చేయటానికి ప్రయత్నిస్తే మన ప్రయోజనమా? మనం అదేమన్నా అన్యాయమా, అక్రమమా? త్యాగం చేయాలా? ఎక్కడన్నా చర్చి పాస్టర్సు పెద్దలు ఎల్లళ్ళు ఉన్నారంటే తక్కువైతే వేసుకొని ఆ పని పూర్తి చేయాలి. దానికైతే నిలబడాలి. అసలు వాళ్ళ చేతియో దండుకోనో ఏం చేసావు? దేవుని కోసం త్యాగం చేయాలి. కానీ ఆయన కొరకు ఆయన్నే మనం అల్లరి చేస్తాట. ఏం లేదు పో మా చేతులు అంటే అట్ట ఏమవుతుంది? కాబట్టి బిడ్డలారా జాగ్రత్త. ఆయనకి తెలివి లేదు, ఆయన మనల్ని కొట్టడు, ఆయన మన ఇంటనే క్షమిస్తాడు అని అనుకోవద్దు. ఇందాక సిలువ శత్రువులు అని చూసాం. ఇప్పుడు ఇంకా ఏమని అంటాడో తెలుసా? ఇంకా సిలువేస్తున్నారట వాళ్ళు. అంటే ఇప్పటికీ 30 సంవత్సరాలు వేశారు, 40 సంవత్సరాలు వేశారు, 41 అయిపోతున్నారు. ప్రతి సంవత్సరం సిలువలో యేసు ప్రభువుని ఆరాధించడం కాదు, మనం సిలువేయటమే. చూస్తారా? హెబ్రీ 6:4
ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాక్యాన్ని రుచి చూచి కొన్ని పోతాయి. నేను దాన్ని కరెక్ట్ చేసుకోండి, నేను చూసి చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ చదువయ్యా. రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది దేవుని దివ్య వాక్యం అనుభవించిన తర్వాత ఇదిగో ఆ వాక్యం గుడ్డల మీద కొడుతూ ఉంటే బాధ లేకుండా, వేదన లేకుండా, మారకుండా నీవు మట్టునే నీ జీవితాన్ని మళ్ళా యేసును సిలువేస్తున్నావు అంటే నిన్ను సిలువేస్తాడు ఆయన. భయంకరంగా వేస్తాడు. 2 విధాల తప్పిదాలు 2 రకాలుగా జీవిస్తాడు. కుటుంబం బాగుపడుతుంది. అంత చేసిన కుటుంబం ఎలా బాగుపడుతుంది? ఎన్ని కోట్లు తెచ్చుకున్నా బాగుపడదు. దేవుని సిలువేసే వాళ్ళు బాగుపడ్డారా? చూసండి, యూదులు ఊరికనే సపోర్ట్ చేశారు. అన్న కైపాకు ఎదురు చెప్పలేక సిలువేయండి అన్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ బొమ్మను చూసి భయపడుతున్నారు. వాళ్ళు భయపడి ఆ బొమ్మను చూసి వాళ్ళు సిలువేయండి అంటున్నారు. యేసు ఏం చెప్పాడో తెలుసా? ఎందుకురా మీరు అరుస్తారు, ఎందుకు మీరు ఏడుస్తారు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమన్నారు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఇశ్రాయేలీలను కదా పట్టుకొని పోయి ఒక హిట్లరే 6 లక్షల మందిని చంపేశాడు. ఎంతమంది వాళ్ళ మీద దండి ఎత్తి వాళ్ళ ఫ్యామిలీస్ని పాడు చేశారు. దేవుణ్ణి శిక్షిస్తే, దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటే వచ్చే గతి అది వర్ణనాతీతం. అది మానవుడు చెప్పలేడు, తీర్చలేడు. అలాంటి స్థితి వస్తూ ఉంటుంది. ఈ డెత్ని మనం ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ డెత్. మన కొరకు ఆయన మరించాడు, మనల్ని బతికించాడు. ఒకవేళ ప్రతిసారి మరణించబడలే. ఇప్పుడు సూర్యుని చేసేసాడు ఆయన. ప్రతిరోజు సూర్యుని చేస్తాడా? చేయడు. అట్లనే రక్తం ఒకేసారి ఇచ్చాడు, ఒకేసారి రక్తం ఇచ్చాడు. 1 for all and once for all. ఒకేసారి ఇచ్చాడు, అన్నిసార్లకు అదే రక్తం. కాబట్టి ఆయన రక్తం మన జీవితంలో మనకు కలగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ సంఘం కూడా అందరు కలిసే సంఘం. ఇది ఒకడొక్కని విడిచిపెట్టి పని చేసే సంఘం కాదు ఇది. రోమపత్రిక తీస్తారా? బైబిల్ ఉందా మీ దగ్గర? 12వ అధ్యాయం చూద్దామా, ఏముందో చూడండి. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చక్కని మాట రాస్తాడు. 12వ అధ్యాయంలో ఏమంటాడు? 3 తన్ను తాను ఎంచుకొని తగ్గిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఒక్కొక్కడు తనకి ఏముంది, ఏంటి, ఎలా బతుకుతున్నావు అని ఆలోచించకుండా తనకంటే తాను పెద్దవాడిని ఎంచుకుంటే ఏముంది? అది దేవుని ఒకడికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం స్వస్థ బుద్ధి గల వాడు తగిన రీతిగా తాను ఎంచుకున్న వాళ్ళు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితో చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను అవయవములన్నీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒకే శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేక అవయవములమై ఉన్నాం. మనము గ్రహించాలి, మనందరం ప్రత్యేకమైన అవయవాలం. మీరు ఎన్నుకున్నప్పుడు అందరూ ప్రమాణం చేశారు చేయబెట్టి. ఎక్కడ చేశారు? దేవుని మందిరంలో చేశారు. దేవుని మందిరంలో ప్రమాణం చేశారు. మేము దేవుని ప్రేమ, దేవుని పనిని చేస్తామని. అంటే మనందరం ఒకే శరీరంలో అవయవాలు,
ఒకే శరీరం పనిచేసినట్టు సంఘం చేయాలి. అది సంఘం యొక్క పని, సంఘం యొక్క సిద్ధాంతం అది. ఇంకా ఆఖరి ఇంకోటి చూద్దాం, చూసి ముగిద్దాం. శిలువపై యేసు పరదేశి ద్వారాలను తెరిచాడు. ఏంటి పరదేశం ఎక్కడిది? ఆదికాండం 3వ అధ్యాయం చదువుతారా? ఒక్కసారి తీద్దామా. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 3:24. అప్పుడు ఆయన ఆదామును ఎలగొట్టాడా? ఒరే, తన చేతుల్లో తెచ్చి వేసినవాడు కదా. నన్ను కూడా ఎల్లగొడతాడు మాట నవ్వకపోతే ఎప్పుడో ఒకసారి. ఆయన ఎల్లగొట్టాడు. ఎల్లగొట్టి ఏం చేశాడో చూడు. ఏదేను తోటకు దూతల్లో 2 రకాలు. ఒకరు కెరూబులు, ఇంకొకరు సెరూబులు. కెరూబులు యుద్ధం చేసేవాళ్ళు, సైనికులు. వాడు ఒక్కడే 1,85,000 మందిని చంపేశాడు. ఒక సేవ వచ్చి ఒక దైవజనుడికి సహాయం చేయబోయి అందరు తిరుగుబాటు చేస్తే, మన పక్షం ఉన్న దేవుడు చాలా గొప్పోడు, మనం ఏం భయపడకుండా ఒక కెరూబుని పంపించేశారు. ఇక్కడ చూడు, కెరూబుని పెట్టేశాడు. సెరూబులు అంటే పాట పాడేవాళ్ళు, కెరూబులు అంటే పాట పాడేవాళ్ళు. కానీ ఇది మళ్ళా మనం ఇంకొకసారి చూస్తే, ఒక దొంగకి తాళపు చెవి దొంగతో తీయించి దొంగని తీసుకుపోయాడు. మూసేసిన దాన్ని, మూసేసిన ఆ తోటని, కెరూబులు కావిలు ఉన్న ఆ తోటని ఒక మంచోని తీసుకుపోయాడా? కాదు, ఒక భయంకరమైన దొంగని. చదువుదామా లూకాసు వార్త 23వ అధ్యాయం 41. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి, ఆయన చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు చేసుకున్నామని. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి మనం. మన బాగా పశ్చాత్తాపడితే పరలోకం ఇస్తాడు, కానీ ఇంకొకరినైనా పరలోకాన్ని తీసుకుపోవటానికి ప్రయత్నించాలి మనం. ఎవడైనా బైబిల్కి రాంగుగా చర్చి దేవుని యొక్క శరీరం అని తెలియక తప్పులు చేస్తూ ఉంటే ఏం భయం లేదు, చెప్పొచ్చు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు నరకానికి పోవటం, నీ కుటుంబాన్ని హింసించబడటం అది చాలా కష్టం కదా. నీకు భయం లేదా? ఆయన దేవుడు కదా, ఆయనలో ఏ దోషం లేదు కదా. నేను పశ్చాత్తాపడ్డాను కదా, దేవా నీ రాజ్యం. అప్పుడు ఆయన రాజ్యం గుర్తొచ్చేసింది ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తొచ్చేసింది. మారు మనసు పొందిన వాళ్ళందరికీ దేవుని రాజ్యం గుర్తొస్తుంది. మారు మనసు లేని వాళ్ళందరికీ సాతానుడు ఎక్కడ తీసుకుపోతే అక్కడ, సస్తే తక్కడో బొక్కడో కానీలే, బతికిన రోజులు సంపన్నతో బ్రతకదాం మనం. ఇతరులది అన్న వేసుకొని బాగా బతకదాం, తర్వాత ఎక్కడికి పోతామో తెలియదు అనుకుంటారు కొంతమంది. తప్పక నరకం ఉంది, తప్పక పరదేశం ఉంది. శిలువ ద్వారానే ఆ పరదేశి మనకు వచ్చింది. శిలువ ద్వారానే పరదేశం వచ్చింది. ఆ శిలువ మీద ఆ దొంగ పశ్చాత్తాపడటం వలన దేవుడు ఏం చేశాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది. పోయిన వారం 3 జ్ఞాపకం చేసుకున్నాం, ఈ వారం 3 జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే, ఆయన పరిచర్య చేయటానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చి తన క్రయధనాన్ని ఇవ్వటానికి
నీ కోసం క్రయధనం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీకు గుర్తుందా? కొన్నోడు మళ్ళా సాతాను దగ్గరికి పోతాట, దుష్ట సాంగత్యాలకు పోతేనట, దుష్ట సాంగత్యాలకు భయపడితేనట. దేవుని బిడ్డకు భయపడదు కదా, ఎప్పటికి ఉండదు. ఒక్కడైనా నిలబడతాడు. దేవుని బిడ్డలకు భయం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుడు అయితే భయపడవు, దేవుని బిడ్డవైతే. లేకపోతే నీకు అదురు. ఎందుకంటే మనుషులను ఆశ్రయించు. సో నీ కొరకు ఆయన కొన్నాడు, నేను నీకోసం రక్తం పెట్టాడు. రెండవది ఏంది? ఆయన రక్తం మన అపరాధముల నుండి, పాపము నుండి మనల్ని ఏం చేసింది? క్షమించింది. 2. మూడవది ఏంది? ఆయన మన కోసం ఏం చేశాడు? పరదేశి ద్వారాన్ని తెరిచాడు. పశ్చాత్తాపడ్డ దొంగతో తీసుకెళ్ళి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది. ఇంకొక సంగతి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఏముంటుందో తెలుసు? ఆఖరి భాగం చూడండి. జయించు వానికి పరదేశములో ఉన్న జీవ ఫలాలను తిననిస్తా. చూద్దాం ఒకసారి అది. జయించు వానికి పరదేశిలో ఉన్న జీవ ఫలాలను తినిస్తా. నువ్వు జయిస్తావా? జీవ ఫలాలు తింటావా? సవట తిండి తింటావా? నరకముల అగ్ని తింటావా? ఇక్కడ ఏముందో చూడండి. 3:7 అండి. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాట విన్నుగాక. జయించువానికి దేవుని పరదేశములో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆ ఫలం తినాలని ఇష్టం ఉందా? తల వంచుకోండి, మార్పు చెందండి కొంచెం. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. వాక్యముతో నిన్ను కొట్టి ఆయన దగ్గరికి తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. నేను వదిలిపెట్టాలని దేవుడికి లేనే లేదు. నువ్వు బిడ్డవు, నువ్వు మంచి బిడ్డవు. సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మంచి పనులు చేయి, దేవుని యొక్క శక్తి పనులు చేయి. ఎందుకు తొందర? ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. నీ మితిలేని ప్రేమ ఆ కలువరి శిలువలో మాకు ఎన్ని భాగ్యాలు, ఎన్ని సిరులు ఇచ్చాయో వాటన్నిటి మేము అనుభవిస్తున్నాం. నీ కనికరముతో, నీ ప్రేమతో బిడ్డలు కొనబడిన బిడ్డలు కాబట్టి ఎవరికి లోబడక యేసే ప్రభువు కలిగి జీవించటానికి, వారి కుటుంబాలు ఆనందోత్సాహంతో ఉండగలగటానికి శిలువలో నువ్వు జయోత్సాహం చేశావు. మా కుటుంబంలో, మా హృదయంలో కూడా జయోత్సాహం చేస్తావు. కృప చూపమని క్రీస్తు పేర వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.